హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ లేకుండా ఒక్క ఈనోతో బాలామృతం కేక్ ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇది అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం ప్యాకెట్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాలామృతం పిండిని 2 బౌల్స్ వరకు తీసుకోండి. బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి మీరు హాఫ్ బౌల్ షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో హాఫ్ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ బౌల్ పెరుగు వేసుకోండి. అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా హాఫ్ బౌల్ వరకు వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకొని అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసి ఈనో ప్యాకెట్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. నా దగ్గర అయితే ఈ ఆరెంజ్ అవైలబుల్ ఉంది, అయినా పర్లేదు, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఎక్కడ కూడా బబుల్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో అయినా కలుపుకోవచ్చు, లేదంటే స్పూన్తో అయినా కలుపుకోండి. నా దగ్గర విస్కర్ అవైలబుల్ లేదు, అందుకే స్పూన్తో కలుపుతున్నాను. చూసారుగా, కేక్ బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రిఫైండ్ ఆయిల్ తీసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉన్నా అది కూడా తీసుకోవచ్చు. రిఫైండ్ ఆయిల్ హాఫ్ కప్ వేసుకొని బాగా కలుపుకోండి. మీరు ఎంత బాగా కలుపుకుంటే కేక్ అంత పర్ఫెక్ట్గా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా కలుపుకోండి. చూసారుగా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది, రిబ్బన్ కటింగ్ లాగా. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా కేక్ మౌల్డ్లో కానీ లేదా ఇలాంటి స్టీల్ బౌల్లో కానీ వేసుకోండి. స్టీల్ బౌల్కి కొద్దిగా ఆయిల్ రాసి అందులో గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ వేసి బౌల్ అంతా డస్టింగ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా పిండిని చల్లుకోవడం వల్ల కేక్ ఎక్కడ కూడా విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతా వేసుకోండి. మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటే కేక్ అంత పర్ఫెక్ట్గా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్యాటర్ అంతా వేసుకున్న బౌల్ని ఒక 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీ దగ్గర మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు సాల్ట్ను వేయండి. ఇలా వేసుకున్న సాల్ట్ని గిన్నె లోపల మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా ఇలా బ్యాటర్ వేసిన గిన్నెని లోపల పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న దానిపైన మూత పెట్టుకొని 50 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీగా బాలామృతంతో మన కేక్ రెడీ. 50 మినిట్స్ తర్వాత కేక్ అంతా కూల్ అయ్యాక గిన్నెని తిరిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. కేక్ ఎడ్జెస్ని చాక్తో కూడా కదిలించే అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా, కేక్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదే విధంగా అదిరిపోతుంది. ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఇలా ఒకసారి కేక్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. కేక్ని మీరు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మరిన్ని మంచి కుకింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.